the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Here we will try to discuss about the things which appeared in today's news, October 19th current affairs. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా రష్యా కల్చరల్ రిలేషన్స్. ఇండియా మరియు రష్యా మధ్య సాంస్కృతిక సంబంధాలు. ఇండియా రష్యా మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు టు ఇంప్రూవ్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చరల్ మ్యాటర్స్. ఈ సాంస్కృతికమైన విషయాలలో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రష్యాకు బుద్ధుడి అవశేషాలను పంపింది. గౌతమ బుద్ధుని యొక్క అవశేషాలు అంటే అతని అస్థికలు. గౌతమ బుద్ధాస్ రెలిక్స్ అంటే అవశేషాలు, అంటే అస్థికలు. అంటే గౌతమ బుద్ధుడి యొక్క అతను మరణించిన తర్వాత అతని అస్థికలు కావచ్చు, లేదంటే గౌతమ బుద్ధుడు ఉపయోగించినటువంటి ఏమైనా వస్తువులు ఉంటాయి కదా, లైక్ జ్యువెలరీ కావచ్చు, అతను ధరించిన ఉంగరాలు, అటువంటి వాటివన్నీ కలిపి కూడా అవశేషాలు అంటారు, రెలిక్స్, అస్థికలు. మనం కనుక మీరు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదివి ఉంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చైత్యాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బుద్ధిజంలో మనకి 600 BC టు 300 BC, 600 BC నుంచి 300 BC ఆ కాలంలో మనము బుద్ధిజము జైనిజం గురించి చదివే ఉంటాము. అందులో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చైత్యాలు. చైత్యాస్ అంటే ఏంటి? ఇవి బుద్ధుని అవశేషాలు. బుద్ధుడు కావచ్చు, బుద్ధుని యొక్క శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అవశేషాలపైన నిర్మించిన టెంపుల్స్ లాంటి స్ట్రక్చర్లు, గుడుల లాంటి నిర్మాణాలు, వీటిని చైత్యాలు అంటారు. అంటే బుద్ధిజంలో చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్. అంటే మనం ఎక్కడైతే ముఖ్యంగా బౌద్ధిస్టులు ఎక్కడ వాళ్ళు పూజలు చేసుకుంటారో, లైక్ ప్రేయర్ చేసుకుంటారో వాటిని చైత్యాస్ అంటారు. మరి అటువంటి చైత్యాలు ఏ విధంగా నిర్మించి ఉంటారు అంటే ఇటువంటి అవశేషాలపైనే వాటిని నిర్మించి ఉంటారు. సో మనకి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అసలు ఈ అవశేషాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి, రెలిక్స్. ఇక ఇప్పుడు ఇండియాకి రష్యాకి సంబంధించి ఈ సాంస్కృతిక సంబంధాల విషయానికి వస్తే కల్చర్ మినిస్ట్రీ రష్యాతో రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసము రష్యాలోని కల్మికియా అనే ప్రావిన్స్కి, రష్యాలోని కల్మికియా అనే ఒక సిటీలో ఉన్న క్యాపిటల్, ఈ కల్మికియా అనే ప్రాంతానికి రాజధాని అయిన ఎలిస్టా అనే సిటీకి గౌతమ బుద్ధుని యొక్క అవశేషాలు పంపింది. ఆ పంపిన తర్వాత అక్కడ సుమారుగా రష్యాలో ఆల్రెడీ 90,000 మెంబర్స్, 90,000 మంది వాటిని సందర్శించడానికి వచ్చారట. మీరు ఇక్కడ చూస్తే ఈ ఇమేజ్లో గౌతమ బుద్ధుని యొక్క అవశేషాలు. మనం ఇటీవలే తెలుసుకున్నాం, ఇండియా మంగోలియా రిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఇండియన్ గవర్నమెంటు మంగోలియాకి 2026లో గౌతమ బుద్ధుని యొక్క ఇద్దరు శిష్యుల యొక్క అవశేషాలను, రెలిక్స్ను మంగోలియాకి 2026లో మేము పంపుతాము అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సో ఈ కాంటెక్స్లో మనకి బుద్ధిజంకి సంబంధించి రష్యాలోని ఏ సిటీకి పంపారు అంటే కల్మికియా అనే సిటీ, దాని క్యాపిటల్ ఎలిస్టాకి పంపడం జరిగింది. అయితే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫైటర్ జెట్స్లలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వైమానిక వాహనాలలో వీటిని పంపించడం జరిగింది. ఇప్పుడు రష్యా నుంచి వీటిని వెనక్కి తీసుకురావడం కోసం, రష్యా నుంచి వీటిని మళ్ళీ ఇండియాకి తీసుకొని రావాలి కదా, వీటిని వెనక్కి తీసుకురావడం కోసం జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రతినిధి బృందము అక్కడికి వెళ్ళింది. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతామంటే ఈ రష్యా నుంచి ఈ బుద్ధాస్ యొక్క రెలిక్స్ని తీసుకురావడం కోసము ఎవరు వెళ్ళారు, ఎవరి ప్రతినిధి బృందం వెళ్ళిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా లెడ్ డెలిగేషన్, అతని సారథ్యంలో ఈ ప్రతినిధి బృందం వెళ్ళింది. సో ఇది ఒక విధంగా చెప్పాలి అంటే సాఫ్ట్ పవర్, అంతే కదా. మనకి కల్చరల్ డిప్లొమసీలో భాగంగా భారతదేశము ఏ విధంగా సంబంధాలను డెవలప్ చేసుకుంటా ఉంది, అభివృద్ధి చేసుకుంటా ఉందంటే సాఫ్ట్ పవర్. ఎప్పుడైతే ఈ సాంస్కృతిక విషయాలను ఉపయోగించి రిలేషన్స్ని అభివృద్ధి చేసుకుంటే దాన్ని సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటారు. సాఫ్ట్ పవర్ డిప్లొమసీ, ఇది మనకి రష్యా ఇండియా మధ్య సాంస్కృతిక సంబంధాలు. మరి ఈ గౌతమ బుద్ధుని అవశేషాలు ఇండియాలో ఎక్కువగా ఎక్కడ భద్రపరుస్తారు అంటే వేర్ దీస్ విల్ బి స్టోర్డ్ అంటే ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో వీటిని భద్రపరుస్తారట. నెక్స్ట్ వన్, దేశంలో తగ్గిపోతున్న పిల్లలు. ఇండియాలో
పిల్లలు ముఖ్యంగా 0 to 19 ఇయర్స్ మధ్య ఉన్న చిల్డ్రన్ 0 to 19 ఇయర్స్ మధ్య ఉన్న చిల్డ్రన్ 2011తో పోల్చుకుంటే 2026లో ఎంతకి తగ్గిపోవచ్చు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ చిల్డ్రన్ ఇన్ ఇండియా పేరిట ఒక రిపోర్ట్ విడుదల చేసింది. చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 పేరిట ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఈ 0 to 19 ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలు చిల్డ్రన్ తగ్గిపోబోతా ఉన్నారని చెప్పేసి చెప్పింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇండియాలో సంతాన ఉత్పత్తి రేటు తగ్గిపోతూ ఉంది. ఇండియాలో సంతాన ఉత్పత్తి రేటు ఆల్రెడీ తగ్గింది. 2021-22తో పోల్చుకుంటే 2023లో సంతాన ఉత్పత్తి రేటు టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆల్రెడీ డిక్లైన్డ్, సంతాన ఉత్పత్తి రేటు తగ్గిందని చెప్పేసి ఈ మాస్పీ మంత్రిత్వ శాఖ ఈ పథకాల అమలు మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ రిపోర్ట్ ఏమని చెప్తుందంటే 2011లో ఈ 0 to 19 ఇయర్స్ మధ్య ఉన్న చిల్డ్రను అప్రాక్సిమేట్లీ 40.9% ఉండింది. ఇండియాస్ టోటల్ పాపులేషన్లో భారతదేశం మొత్తం జనాభాలో 0 to 19 ఇయర్స్ మధ్య ఉన్న చిల్డ్రను 40.9% ఉంటే 2026 నాటికి అది 32%కి తగ్గిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తా ఉంది. 2026 నాటికి ఇండియాస్ టోటల్ పాపులేషన్లో భారతదేశం మొత్తం జనాభాలో 32% మాత్రమే ఈ 0 to 19 ఇయర్స్ చిల్డ్రన్ ఉండబోతా ఉన్నారని చెప్పేసి చెప్పింది. దీనికి ప్రధాన కారణం ఇందాక చెప్పినట్టు సంతాన ఉత్పత్తి రేటు టోటల్ ఫర్టిలిటీ రేటు తగ్గింది. మరి టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ 2023 శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఈ మొత్తం సంతాన ఉత్పత్తి రేటు 2023లో 1.9 ఉంది. ఇప్పుడు 1.9. వాట్ ఈజ్ మీన్ బై టోటల్ ఫర్టిలిటీ రేట్? సంతాన ఉత్పత్తి రేటు అంటే ఒక మహిళ తన జీవన కాలంలో ముఖ్యంగా తనకు పిల్లలకి జన్మనిచ్చే సంతాన ఉత్పత్తి కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో అదే సంతాన ఉత్పత్తి రేటు, టోటల్ ఫర్టిలిటీ రేట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏ ఉమెన్ కెన్ గివ్ బర్త్ టు డ్యూరింగ్ హర్ రీప్రొడక్టివ్ పీరియడ్. ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏ ఉమెన్ కెన్ గివ్ బర్త్ డ్యూరింగ్ హర్ రీప్రొడక్టివ్ పీరియడ్. ఇక 2023లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు 1.9 ఉంది. అది యాక్చువల్లీ 2021-2022లో ఈ సంతాన ఉత్పత్తి రేటు టోటల్ ఫర్టిలిటీ రేటు 2.02 ఉన్నింది. కానీ ఇప్పుడు 1.9 అంటే ఏంటి? ఒక మహిళ తన సంతాన ఉత్పత్తి జీవితకాలంలో కేవలం 1.9 చిల్డ్రన్కే జన్మనిస్తూ ఉంది. అంటే అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు తగ్గిపోతారని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. సో ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది టోటల్ ఫర్టిలిటీ రేట్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇండియాలో అత్యధికంగా సంతాన ఉత్పత్తి కలిగిన రాష్ట్రము 2023లో. ఇన్ 2023 హైయెస్ట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ స్టేట్ ఇన్ ఇండియా ఇస్ బీహార్. బీహార్ అత్యధిక సంతాన ఉత్పత్తి రేటు కలిగి ఉంది. ఎంత అంటే 2.8, నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ. లోయెస్ట్ అంటే అత్యల్పంగా సంతాన ఉత్పత్తి రేటు కలిగిన ప్రాంతం ఏది అంటే కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ 1.2 అంతే. ఇక రీప్లేస్మెంట్ లెవెల్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత ఉంది? రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేటు 2.1 ఉండాలి. రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటి? ఒక ప్రీవియస్ జనరేషన్ని రీప్లేస్ చేయాలి అంటే ఒక కొత్త జనరేషన్ పుట్టాల్సి ఉంటుంది. ఇక ప్రీవియస్ జనరేషన్ గత జనరేషన్ ఏదైతే ఉందో ఆ గత జనరేషన్ని మనము కంప్లీట్గా రీప్లేస్ చేయాలి అంటే ఎంత ఉండాలి అంటే రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.1 ఉండాలి. అంటే కానీ దానికంటే తక్కువే ఉంది, 1.9 ఉంది. ఇప్పుడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మెయిన్ రీజన్. ఇప్పుడు నెక్స్ట్ వన్, గోర్ఖా ల్యాండ్ ఇష్యూ. గోర్ఖా ల్యాండ్ సమస్య, గోర్ఖాల సమస్య. ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన సమస్య. గోర్ఖా సమస్యలకు మధ్యవర్తి నియామకంపై నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని ప్రధాని కోరిన మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి లెటర్ రాసింది. ఈ గోర్ఖా ల్యాండ్ ఇష్యూకి సంబంధించి ముఖ్యంగా ఈ గోర్ఖాస్ ఎవరైతే ఉంటారో ఈ గోర్ఖాలు అనే వాళ్ళు వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతంలో, ఈ వెస్ట్ బెంగాల్లో కొండ ప్రాంతాలు ఉంటాయి కదా, హిల్ ఏరియాస్, డార్జిలింగ్ హిల్స్, తెరాయి ప్రాంతము, తెరాయి, అలానే దూవర్స్ అనే ప్రాంతంలో, ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఎక్కువగా ఈ గోర్ఖాలు నివసిస్తూ ఉంటారు. వీళ్ళు బేసికల్లీ నేపాలీ ఆరిజిన్.
ఈ నేపాలీ మూలాలు ఉన్న ప్రజలు, నేపాలీ ఆరిజిన్ పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ డార్జిలింగ్ హిల్స్, టెరాయ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. మరి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఈమె లెటర్ రాసింది. ఎందుకంటే మీరు ఈ గోర్ఖా సమస్యలను పరిష్కరించడం కోసం ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేశారు, ఒక ఇంటర్లొక్యూటర్ అంటారు. ఆ మధ్యవర్తి నియామకాన్ని సంబంధించిన నోటిఫికేషన్ను తక్షణం ఉపసంహరించుకోండి, తక్షణం దాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీని కోరింది. షీ అర్జ్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు విత్డ్రా ద ఇంటర్లొక్యూటర్ నోటిఫికేషన్ విచ్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద రిజాల్వ్మెంట్ ఆఫ్ ఇష్యూస్ రిలేటెడ్ టు గోర్ఖాస్. మరి ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది గోర్ఖాల సమస్య ఏంటి. గోర్ఖాస్, ఈ గోర్ఖాస్ సమస్య అయిపోయిన తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత ఎవరిని నియమించారు మధ్యవర్తిగా అంటే ఇంటర్లొక్యూటర్ అంటారు. ఇంగ్లీష్లో మధ్యవర్తి అంటే ఇంటర్లొక్యూటర్, అంటే మధ్యలో చర్చలు నిర్వహించే వ్యక్తి. ఈ గోర్ఖాస్ సమస్య ఏంటంటే వీళ్ళు 1980s నుంచే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. సెపరేట్ గోర్ఖాలాండ్ స్టేట్ కావాలి, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి 1980s నుంచే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాప్లో ఈ గోర్ఖాలాండ్ వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ 1980s నుంచి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు మాకు సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పేసి. ఇప్పుడు 2011లో ఏమైంది అంటే ఈ గోర్ఖాలాండ్ సమస్యను పరిష్కరించుకోవడం కోసము ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ కుదిరింది, త్రైపాక్షిక ఒప్పందము. సెంట్రల్ గవర్నమెంట్కి మరియు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి అలానే గోర్ఖా జనముక్తి మోర్చా అనే పార్టీకి, గోర్ఖా జనముక్తి మోర్చా అనే ఈ పార్టీకి, సెంట్రల్ గవర్నమెంట్కి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి గోర్ఖా జనముక్తి మోర్చా అనే ఒక పొలిటికల్ పార్టీకి, ఈ గోర్ఖాల సమస్యలను వినిపించడానికి ఉన్న ఒక పార్టీ, ఈ మూడు పార్టీల మధ్య ఈ మూడింటి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది, త్రైపాక్షిక ఒప్పందం. ఆ త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగానే గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం ఏర్పాటైంది. గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ పేరిట ఒక అటానమస్ రీజియన్, ఒక స్వయం ప్రతిపత్తి ప్రాంతము, అంటే తమకి కొన్ని సపరేట్ హక్కులు ఉంటాయి. ఈ గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ వెస్ట్ బెంగాల్ స్టేట్లోనే ఒక ప్రాంతంగా, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఏర్పాటైంది, అటానమస్ రీజియన్గా. సో ఇప్పుడు ఇటువంటి సమస్యను మీరు పరిష్కరించాలి అంటే ఒక మధ్యవర్తిని మీరు ఏర్పాటు చేశారు, ఇంటర్లొక్యూటర్ని. బట్ స్టేట్ గవర్నమెంట్తో మీరు చర్చలు జరపలేదు, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్తో మీరు చర్చలు జరపకోకుండానే ఒక మధ్యవర్తిని ఎవరిని ఏర్పాటు చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ గారిని, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ గారిని ఇంటర్లొక్యూటర్గా అంటే మధ్యవర్తిగా నియమించింది. ఈయన ఏం చేస్తాడు అంటే ఈ గోర్ఖాలకు సంబంధించిన పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వెస్ట్ బెంగాల్లోని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి వేయడం జరిగింది. అయితే ఈమె ఏమని చెప్తా ఉంది అంటే అసలు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, మా స్టేట్ గవర్నమెంట్తో మీరు చర్చలు జరపాలి కదా, ఎందుకంటే గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇది మా పరిధిలో ఉంటుంది, ఇట్ ఈస్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, ఇది వెస్ట్ బెంగాల్లో భాగము. సో మమ్మల్ని అడక్కోకుండా ఈ మధ్యవర్తిని ఏర్పాటు చేయమంటే ఇట్ ఈస్ అగెనెస్ట్ టు ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇది మనకి ఏదైతే కోఆపరేటివ్ ఫెడరలిజం, ఈ సమాఖ్య స్ఫూర్తి ఉంటుంది కదా, ఈ సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధము, కోఆపరేటివ్ ఫెడరలిజంకే ఇట్స్ లైక్ ఎ వైలేషన్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పేసి ఈమె ఆరోపణ చేస్తూ ఉంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ కరెంట్ అఫైర్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. గోర్ఖాస్ ఏ ఇష్యూ, ఎవరి ఇష్యూ అంటే ఇది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి సంబంధించినది. గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది అటానమస్ రీజియన్, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ పేరు చాలా ఇంపార్టెంట్. ఎవరు మధ్యవర్తి అంటే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్. నెక్స్ట్ వన్, ఛత్రపతి సంభాజీ నగర్గా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ని పేరు మారుస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మహారాష్ట్ర గవర్నమెంట్ రిలీజ్డ్ ఎ గెజిట్ నోటిఫికేషన్ టు రీనేమ్ ద ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ యాజ్ ఏ ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్. ఈ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ని ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్గా మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. ఆల్రెడీ ఔరంగాబాద్ సిటీని కూడా ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చారట. ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ని కూడా
ఈ పేరు మార్చడం జరిగింది. ఇక్కడ ఛత్రపతి సంభాజీ అంటే ఈయన ఛత్రపతి శివాజీ యొక్క కొడుకు, ఛత్రపతి శివాజీ యొక్క సన్ కొడుకు. నెక్స్ట్ వన్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్కి సంబంధించిన ఒక రిపోర్ట్. భూగర్భ కాలుష్యం, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలోని గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్లో భూగర్భ జలాలలో ఈ ఫ్లోరైడు, క్లోరైడు, నైట్రేట్ కాలుష్యం ఏ స్థాయిలో ఉంది, టు వాట్ ఎక్స్టెంట్ ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్ పొల్యూషన్ ఇస్ దేర్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది. గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్ అని చెప్పేసి, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు పేరిట ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది. ఆ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 మేరకు తెలంగాణలోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడు, క్లోరైడు, నైట్రేటు తీవ్ర స్థాయిలో చాలా హై లెవెల్లో ఉందని చెప్పేసి చెప్పింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఇటువంటి ఆర్టికల్స్ చదివేటప్పుడు జనరల్గా ఎలా ఇస్తాడు అంటే మ్యాటర్ మనం చదివినప్పుడు ఎన్ని బావుల నుంచి, ఎన్ని భూగర్భ జలాల నుంచి ఎన్ని నమూనాలు సేకరించాము, ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేశాము, ఎన్ని ప్రాంతాల్లో ఈ సర్వే చేశాము, ఇటువంటిది కాదు ఇన్ఫర్మేషన్. మనకి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, ఎన్వైరన్మెంట్లో, పర్యావరణంలో వాటర్ పొల్యూషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది. వాటర్ పొల్యూషను, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, భూగర్భ జల కాలుష్యం అనేది. మనకి ఆ భూగర్భ జల కాలుష్యంలో ఏ పొల్యూటెంట్స్ ఎక్కువైతే ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఫ్లోరైడ్ ఎక్కువైతే ఏ టైప్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది, అటువంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలా. సరే, ఫస్ట్ ఇప్పుడు ఈ తెలంగాణ భూగర్భ జలాల్లో ఫ్లోరైడు, క్లోరైడు, నైట్రేట్ ఎక్కువగా ఎక్కడ ఉందని చెప్పింది, అది తెలుసుకుందాం. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడు హైయెస్ట్ ఉందట. గద్వాల డిస్టిక్లో క్లోరైడు చాలా హైయెస్ట్ ఉందట. ఇక నాగర్ కర్నూల్లో నైట్రేట్ ఎక్కువగా ఉందట, నైట్రేట్ పొల్యూషన్. నల్గొండలో ఫ్లోరైడు, గద్వాలలో క్లోరైడు, నాగర్ కర్నూల్లో నైట్రేటు. మరి ఇప్పుడు తెలుసుకోవాల్సింది అసలు ఫ్లోరైడ్ ఎక్కువైతే ఏం వ్యాధి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాటర్లో, మన భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అనేది ఉండవచ్చు కొంతవరకు, ఓకే, కానీ అది ఎక్కువ అయిపోయింది అనుకో మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఫస్ట్ లిమిట్స్ తెలుసుకోవాలా. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం 1 లీటర్కి 1 to 1.5 మిల్లీగ్రామ్స్ ఫ్లోరైడ్ ఉంటే అది ఏమీ కాదు. 1 లీటర్కి 1 నుంచి 1.5 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉంటే అది సేఫే, అది సురక్షితమే. అంతకు మించితేనే మనకు సమస్యలు వస్తాయి. అదే క్లోరైడ్ అయితే 1 లీటర్కి 250 మిల్లీగ్రామ్స్ క్లోరైడ్ ఉంటే అది సేఫ్, సురక్షితం. అంతకు మించి దాటితే అది డేంజరు. ఇక నైట్రేట్ అయితే లీటర్కి 45 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటే అది సేఫ్, సురక్షితము ఆ వాటరు. అంతకు మించి దాటితే డేంజరు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది నైట్రేట్ పొల్యూషన్ అంటే ఏంటి. నైట్రేట్ పొల్యూషన్ అంటే ఏం లేదు, మన వాటర్లో నైట్రోజన్ ఎక్కువ అయింది అనుకో, నైట్రోజన్ ఎక్కువ అయిపోతే దాన్ని నైట్రేట్ పొల్యూషన్ అంటారు. మనము బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి వినే ఉంటాం. చిన్నపిల్లల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ అనే ఒక వ్యాధి వస్తుంది. చిన్నపిల్లల బ్లడ్లో ఆక్సిజన్ కనుక లేకపోతే, ఆక్సిజన్ కనుక తక్కువ ఉంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ స్కిన్ అనేది, ముఖ్యంగా నవజాత శిశువుల్లో, ఇన్ఫాంట్స్లో ఆ చిన్నపిల్లల స్కిన్ బ్లూ కలర్లో ఉంటుంది. దాన్నే బ్లూ బేబీ సిండ్రోమ్ అంటారు. దీనికి రీజన్ ఏంటంటే నైట్రేట్ ఎక్కువైపోవడం. మన గ్రౌండ్ వాటర్లో నైట్రేట్ ఎక్కువైపోతే బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది. సో ఇప్పుడు ఇంపాక్ట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ నైట్రేట్ గురించి తెలుసుకుందాం. నైట్రేట్ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది అంటే చిన్నపిల్లల్లో, ఇన్ఫాంట్స్లో, నవజాత శిశువుల్లో నైట్రేట్ ఎక్కువైతే మెథెమోగ్లోబినేమియా అనే వ్యాధి వస్తుంది. దీన్నే బ్లూ బేబీ సిండ్రోమ్ అంటారు. అదే అడల్ట్స్లో అయితే, పెద్దవాళ్ళల్లో అయితే ఈ క్యాన్సర్సు, ఈ ముఖ్యంగా ఉదరకోశ క్యాన్సర్స్, లైక్ పొట్టకు సంబంధించిన క్యాన్సర్స్ అటువంటివి వస్తాయి పెద్దవాళ్ళల్లో, అడల్ట్స్లో. సో అది గుర్తుపెట్టుకోండి నైట్రేటు. ఇక ఫ్లోరైడ్ ఎక్కువైతే ఫ్లోరోసిస్, మనకి డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలటల్ ఫ్లోరోసిస్ వస్తుంది. అంటే మన టీత్ అనేది అంతా కలర్ మారిపోవడము, అది డెంటల్ ఫ్లోరోసిస్. స్కెలటల్ ఫ్లోరోసిస్ అంటే ఇక మన బాడీ అంతా ఫ్లోరైడ్ ఎక్కువైపోయింది అనుకో, అప్పుడు ఒక బాడీ అంతా కూడా ఎముకల గూడులాగా, ఒక అస్థిపంజరం లాగా అయిపోతుందట, అంత బోన్స్ బయట కనబడుతూ ఉంటాయి. ఇక క్లోరైడ్ ఎక్కువైతే కిడ్నీ ఇంపాక్ట్స్, కిడ్నీ డ్యామేజ్, హార్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇది మనకి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి విడుదల చేసిన రిపోర్ట్.
ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలోని భూగర్భ జలాల్లో కాల్షియం బైకార్బోనేట్ అనే కెమికల్ కూడా ఎక్కువ ఉందట. ఇక కాల్షియం ఎక్కువ తీసుకున్నా కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయట. నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి సంబంధించి 2028 నాటికి దేశీయ 7 నానోమీటర్ చిప్ సిద్ధం. బై 2028 ఇండియాస్ ఇండిజినస్ 7 నానోమీటర్ సెమీకండక్టర్ చిప్ ఈస్ గోయింగ్ టు బి రెడీ అని చెప్పేసి యూనియన్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. 7 నానోమీటర్ స్కేల్ చిప్, ఇది ఒక సెమీకండక్టర్ చిప్. మనకి చిప్స్ని ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో కావచ్చు, కంప్యూటర్స్, ఈ కంప్యూటర్లకు అవసరమైన సర్వర్స్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఈ కంప్యూటర్స్ సర్వర్లలో, ఎలక్ట్రానిక్స్, మన మొబైల్ ఫోన్స్లలో ఈ నానోమీటర్ స్కేల్ చిప్స్ని ఉపయోగిస్తారు. సో నానోమీటర్ స్కేల్ చిప్స్ అంటే చాలా చిన్న చిప్స్, చాలా మైన్యూట్ చిప్స్ అని చెప్పవచ్చు, మైక్రో చిప్స్. సో 7 నానోమీటర్ స్కేల్ చిప్ని 2028 నాటికి ఇండియాలోనే ఇండిజినస్గా, స్వదేశీయంగా డెవలప్ చేయబోతా ఉన్నట్టు, ఉత్పత్తి చేయబోతా ఉన్నట్టు మినిస్టర్ ప్రకటించారు. దాని పేరు వచ్చేసి శక్తి ప్రాసెసర్. శక్తి ప్రాసెసర్ అంటే ఏంటి అంటే, ఇది భారతదేశపు 7 నానోమీటర్ చిప్, ఇండియాస్ 7 నానోమీటర్ చిప్. ఇది మొట్టమొదటిది, ఇండియాస్ ఫస్ట్ 7 నానోమీటర్ సెమీకండక్టర్ చిప్. భారతదేశంలోని డిజైన్ ప్లాంట్లో, ఈ భారతదేశంలోనే దీన్ని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. బట్ ఆ ప్లాంట్, ఏ ప్లాంట్లో దీన్ని ఇంకా ఉత్పత్తి చేయబోతా ఉన్నారో వెల్లడించలేదు. బట్ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సింది శక్తి ప్రాసెసర్ అనేది 7 నానోమీటర్ చిప్. మరి దీనికి ఎవరు సహకారం అందిస్తూ ఉన్నారు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి, ఉత్పత్తికి అంటే ఐఐటి మద్రాస్ టీమ్. ఐఐటి మద్రాస్ టీంకి చెందిన సైంటిస్టులు ఈ శక్తి ప్రాసెసర్ని డెవలప్ చేయడంలో వాళ్ళు సపోర్ట్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి బ్రహ్మోస్ మిస్సైల్స్. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ తయారీ యూనిట్లో, బ్రహ్మోస్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తొలి విడతలో భాగంగా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిస్సైల్స్ని సైన్యానికి అప్పగించడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ మిస్సైల్స్ హ్యాండెడ్ ఓవర్ టు ఇండియన్ ఆర్మీ. ఇక్కడ బ్రహ్మోస్ మిస్సైల్స్ ఆపరేషన్ సింధూర్లో కూడా ఈ బ్రహ్మోస్ మిస్సైల్స్ని మనం యూజ్ చేసాం. 2005 నుంచి 2005 సంవత్సరం నుంచి ఇండియన్ ఆర్మీకి సేవలు అందిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ బ్రహ్మోస్ మిస్సైల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రష్యా జాయింట్గా కలిసి డెవలప్ చేస్తూ ఉన్న మిస్సైల్స్. బ్రహ్మపుత్ర రివరు, మాస్కోస్ రివర్. బ్రహ్మోస్ అంటే ఇక్కడ ఇండియా రష్యా జాయింట్గా కలిసి డెవలప్ చేస్తూ ఉన్న మిస్సైల్. బ్రహ్మోస్ అంటే ఇందులో బ్రహ్మపుత్ర రివర్ ఇండియా, మోస్కాస్ రివర్ అంటే రష్యా, అట్లా పెట్టారు. మోస్కాస్ నది రష్యా. మరి వీటిని ఇప్పుడు తొలిసారిగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో అక్కడే తయారు చేస్తూ ఉన్నారట. డిజైన్తో మొదలుపెట్టి చివరి దశ వరకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సాంకేతిక బదిలీ సహకారంతో వీటిని మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, రష్యా సహకారంతో. మరి అసలు ఈ బ్రహ్మోస్ మిస్సైల్ అంటే ఏంటి? ఇదొక లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. సూపర్ సోనిక్ మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే ఎక్కువ వేగంతో దూసుకు వెళ్తే ఆ మిస్సైల్ని సూపర్ సోనిక్ మిస్సైల్ అంటారు. సౌండ్ వేగము 1 మ్యాక్, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ 1 మ్యాక్. మరి సూపర్ సోనిక్ అంటే గ్రేటర్ దాన్ 1 మ్యాక్. 1 మ్యాక్ కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతే ఆ మిస్సైల్ని సూపర్ సోనిక్ మిస్సైల్ అంటారు. మరి ఈ బ్రహ్మోస్ మిస్సైలు సుమారుగా 3 మ్యాక్ వరకు స్పీడ్ని టచ్ చేస్తుందంట. 3 మ్యాక్ల వేగాన్ని అందుకునే కెపాసిటీ బ్రహ్మోస్కుంది. ఇది లాంగ్ రేంజ్. మరి దీన్ని ఇండియాలోని డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను, మరియు రష్యాకు చెందిన డిఫెన్స్ కంపెనీ ఎన్పిఓ మషినోస్త్రేనియా, రష్యాకు చెందిన ఒక కంపెనీ ఎన్పిఓ మషినోస్త్రేనియా, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. వాడు స్టేట్మెంట్లలో వాడు అడుగుతాడు, రష్యాకు చెందిన ఏ కంపెనీ పాల్గొంటా ఉంది ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో అంటే రష్యాకు చెందిన ఒక కంపెనీ ఎన్పిఓ మషినోస్త్రేనియా అనే కంపెనీ. మరి
ఇది లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ అని చెప్పేసి తెలుసుకున్నాం. లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. వీటిని మనము ఈవెన్ ఫిలిప్పైన్స్ కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఫిలిప్పైన్స్ కంట్రీకి ఏ విధంగా అయితే మనం ఇప్పుడు బ్రెజిల్ కంట్రీకి ఆకాశ్ మిస్సైల్స్ని సప్లై చేయాలని మనం అనుకుంటా ఉన్నాము, ఈ బ్రహ్మోస్ మిస్సైల్స్ని ఫిలిప్పైన్స్కి ఎగుమతి చేయాలని చెప్పేసి మనము ప్లాన్ చేస్తూ ఉన్నాము. అలానే జనవరి 2025లో 2025 జనవరి నెలలో ఇండియా ఇండోనేషియాతో 3800 crore డీల్ కుదుర్చుకునింది. ఇండోనేషియాతో 3800 కోట్ల బ్రహ్మోస్ డీల్ని కుదుర్చుకునింది. ఇందులో భాగంగా మనము ఇండోనేషియాకు కూడా బ్రహ్మోస్ మిస్సైల్ని మనము ఎక్స్పోర్ట్ చేయబోతూ ఉన్నాం. సో ఆ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక బ్రహ్మోస్ మిస్సైల్ ఫీచర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్లో వాడు మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని మిస్సైల్స్ అనేవి టాప్ టు బాటమ్ ప్రతి పాయింట్ తెలుసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ మిసైల్స్, ముఖ్యంగా బ్రహ్మోస్, S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, అటువంటి వాటి గురించి ప్రతి పాయింట్ తెలుసుకోవాలా. బ్రహ్మోస్ ఇందాక చెప్పినట్టు ఇది ఇండియా రష్యా కొలాబరేషను, లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైలు. ఇది 2 స్టేజ్ మిస్సైలు. గుర్తుపెట్టుకోండి, ఇది 2 స్టేజ్ల మిస్సైలు. మొదటి దశ వచ్చేసి సాలిడ్ స్టేజ్, మొదటి దశ సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్ స్టేజ్, మొదటి దశ ఘన ఇంధన బూస్టర్ స్టేజ్. రెండవ స్టేజ్ వచ్చేసి ద్రవ ఇంధన క్రూయిజ్ దశ, ద్రవ ఇంధన క్రూయిజ్ దశ. సెకండ్ స్టేజ్ వచ్చేసి లిక్విడ్ ఫ్యూయల్ క్రూయిజ్ స్టేజ్. రెండవ దశ లిక్విడ్ ఫ్యూయల్ క్రూయిజ్ స్టేజ్. ఇందులో రెండవ దశలో జనరల్గా రామ్జెట్ అనే ఇంజన్ని ఉపయోగిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్, సెకండ్ స్టేజ్ లిక్విడ్ ఫ్యూయల్ క్రూయిజ్ స్టేజ్. ఇక మరి దీని రేంజ్ వచ్చేసి, రేంజ్ కంటే ముందు మరి దీన్ని ఎట్లా లాంచ్ చేయొచ్చు అంటే, ల్యాండ్ నుంచి అయినా లాంచ్ చేయొచ్చు, ఎయిర్ నుంచి అయినా లాంచ్ చేయొచ్చు, సీ నుంచి అయినా లాంచ్ చేయొచ్చు, సబ్ సీ నుంచి అయినా లాంచ్ చేయొచ్చు. సబ్ సీ అంటే జలంతర్గాములు. భూమి నుంచి అయినా లాంచ్ చేయొచ్చు, గాల్లో నుంచి, ముఖ్యంగా సుఖోయ్ 30 లాంటి యుద్ధ విమానాల నుంచైనా వీటిని లాంచ్ చేయవచ్చు, సముద్రాల నుంచైనా లాంచ్ చేయవచ్చు, నౌకల నుంచైనా లాంచ్ చేయవచ్చు, లేదంటే జలంతర్గాముల నుంచి కూడా లాంచ్ చేయవచ్చు, సబ్మెరైన్స్ నుంచైనా. అంటే ఎటువంటి ప్లాట్ఫామ్ నుంచైనా వీటిని మనము ప్రయోగించవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీని రేంజ్ వచ్చేసి 290 కిలోమీటరు. ఇనిషియల్ రేంజ్ అయితే 290 కిలోమీటర్లు. ల్యాండ్ నుంచి దీన్ని లాంచ్ చేస్తే దీని రేంజ్ 290 కిలోమీటర్స్. అదే షిప్స్, నౌకల నుంచి కనుక లాంచ్ చేస్తే దీని రేంజ్ 400 నుంచి 450 కిలోమీటర్ల వరకు దూసుకుని పోతుందట. వెన్ వీ లాంచ్ ఇట్ ఫ్రమ్ షిప్స్ ఇట్ విల్ గో అప్ టు 400 to 450 కిలోమీటర్స్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీని రేంజ్ ప్రాథమికంగా 290 కిలోమీటర్స్, కానీ 400 నుంచి 450 కిలోమీటర్స్ వరకు కూడా దూసుకుని పోయే కెపాసిటీ ఉంది. దీన్ని 800 కిలోమీటర్స్కి పెంచాలి అని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీని రేంజ్ని 800 కిలోమీటర్స్కి పెంచాలి అని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బట్ ఇంకా కొన్ని పాయింట్లు తెలుసుకుంటే మంచిదే. ఇది దాదాపు 300 kgల వార్ హెడ్లను మోసుకొని పోతుందట. 300 kg వార్ హెడ్స్ని మోసుకొని పోయే కేపబిలిటీ ఉంది. దీని లెంగ్త్ వచ్చేసి 8.4 మీటర్స్. వీలైతే గుర్తుపెట్టుకోండి, దీని లెంగ్త్ 8.4 మీటర్స్. వెయిట్ వచ్చేసి 3 tons ఉంటుందట. వెయిట్ 3 tons ఉంటుందట. ఇది GPS రాడార్ గైడెన్స్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక ఇది గంటకు 3400 నుంచి 3700 కిలోమీటర్స్ స్పీడ్తో దూసుకుని పోతుందట. సో ఆపరేషన్ సింధూర్లో కూడా ఇవి పాల్గొన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల మనం డిస్కస్ చేసినది. 11th ఏషియన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది? 11th ఏషియన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? అందులో టాప్ ప్లేస్లో నిలిచిన కంట్రీ ఏది? ఇండియా ఎన్ని మెడల్స్ సాధించింది? ఇండియా ఏ ప్లేస్లో నిలిచింది? దీనికి డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, ఇండియా ఆస్ట్రేలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇటీవల నిర్వహించారు. ఆ ఎడిషన్ వచ్చేసి 4th ఎడిషన్. ఆస్ట్రా హింద్ 2025 పేరిట 4వ ఎడిషన్ని ఆస్ట్రేలియాలోని పెర్త్లో నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ సిటీలో 4th ఎడిషన్. నెక్స్ట్ వన్, ఇండియా యూరోపియన్ యూనియన్ తొలి ఉమ్మడి ఉగ్రవాద నిరోధక శిక్షణ. భారత్ యూరోపియన్ యూనియన్ తొలి ఉమ్మడి ఉగ్రవాద నిరోధక శిక్షణ. ఇండియా యూరోపియన్ యూనియన్స్ ఫస్ట్ జాయింట్ కౌంటర్ టెర్రరిజం ట్రైనింగ్. ఇండియా యూరోపియన్ యూనియన్స్ ఫస్ట్ జాయింట్ కౌంటర్ టెర్రరిజం ట్రైనింగ్. ఈ కౌంటర్ టెర్రరిజం ట్రైనింగ్ ఈవెంట్ని
హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న ఎన్ఎస్జి క్యాంపస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ క్యాంపస్లో నిర్వహించడం జరిగింది. ఇది తొలి ఉమ్మడి ఉగ్రవాద నిరోధక శిక్షణ. ఎప్పుడైనా ఏవైనా కంట్రీస్ మధ్య ఇటువంటి ఈవెంట్స్ జరుగుతా ఉన్నాయంటే ముఖ్య ఉద్దేశం కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, ఉగ్రవాదాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఈ శత్రు దేశాల నుంచి డ్రోన్స్ సమస్య ఎక్కువగా మనం ఫేస్ చేస్తూ ఉన్న ఇష్యూ. ముఖ్యంగా ఇండియాకు సంబంధించిన క్రిటికల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, కీలకమైన మౌలిక వసతులు, పవర్ ప్లాంట్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, ఇటువంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కీలకమైన మౌలిక వసతుల్ని కాపాడుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి కంట్రీలతో డ్రోన్ల ముప్పు ఎప్పటికీ పొంచి ఉంటుంది. సో అటువంటి తరుణంలో, ఇటువంటి కాంటెక్స్లో మనము మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుకోవాలి అంటే ఇటువంటి కౌంటర్ టెర్రరిజం ట్రైనింగ్ ఈవెంట్స్, ఇటువంటి విన్యాసాలు అవసరం ఉంటుంది. సో తొలిసారిగా ఇండియా, యూరోపియన్ యూనియన్ ఒక ఉమ్మడి ఉగ్రవాద నిరోధక శిక్షణను హర్యానాలోని గురుగ్రామ్లో నిర్వహించాయి. అక్కడ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క క్యాంపస్ ఉందట, అక్కడ నిర్వహించాయి. మరి ఇందులో ఎవరు పాల్గొన్నారు అంటే ఇండియా తరపున నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎక్స్పర్ట్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ వాళ్ళు పాల్గొన్నారు. యూరోపియన్ యూనియన్కు చెందిన హై రిస్క్ సెక్యూరిటీ నెట్వర్క్ ఇందులో పాల్గొనింది వాళ్ళ తరపున. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగింది, ఇది అక్టోబర్ 13 నుంచి 15 వరకు జరిగిందట. అక్టోబర్ 13 నుంచి 15 వరకు ఇది జరిగింది. సో ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి మనం ఇటువంటివి మిస్ చేయకూడదు. అందుకే మనం ఏవైనా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏవైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మనకి అన్నీ ఒకే రోజు కవర్ చేయడం కుదరదు. కాబట్టి తప్పకుండా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికే ట్రై చేస్తాము. సో నో నీడ్ టు వరీ. కొన్నిసార్లు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని అన్నీ ఒకే రోజు కవర్ చేయలేం కాబట్టి 2 days 2 or 3 days బ్యాక్ జరిగినవి కూడా మనం అన్నీ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది అక్టోబర్ 13 నుంచి 15 వరకు జరిగింది. సో ఇండియా, యూరోపియన్ యూనియన్ తొలి ఉమ్మడి ఉగ్రవాద నిరోధక శిక్షణ. ఇక యూరోపియన్ యూనియన్ అంటే ఇందులో 27 మెంబర్ కంట్రీస్ ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. 27 దేశాలు. దీని ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ బ్రెజిల్లోని బ్రసెల్స్. ఇక యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రసెల్స్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్. మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం పైన దాడులు చేసిందని చెప్పేసి. సో అప్పటి నుంచి కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య బార్డర్ లైన్ ఏదైతే ఉందో ఆ బార్డర్ లైన్లో రిపీటెడ్గా బార్డర్ క్లాషెస్, సరిహద్దు వివాదాలు, ఈ కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అందులో రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన త్రీ యూత్ క్రికెటర్స్, అంటే ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ ఆడుకునే ముగ్గురు యువ క్రికెటర్లు కూడా మరణించారట. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఒక ట్రై సిరీస్ జరగాల్సింది, యాక్చువల్లీ ఒక ముక్కోణపు క్రికెట్ టోర్నమెంటు. అందులో పాకిస్తాన్ కూడా పాల్గొంటా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ ఆ క్రికెట్ టోర్నమెంట్ ఆడుకోకుండా వెనక్కి వచ్చేసింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ కాల్పుల విరమణ ఒప్పందం గురించి తెలుసుకోవాలి. సీజ్ ఫైర్ అగ్రిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ని సెపరేట్ చేసే బార్డర్ వచ్చేసి డ్యూరండ్ లైన్ అంటారు. డ్యూరండ్ లైన్ మనకి జాగ్రఫీలో చాలా హెల్ప్ అవుతుంది. డ్యూరండ్ లైన్ ఇది 2600 కిలోమీటర్స్ ఉంటుంది. 2600 కిలోమీటర్స్. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇది మనకి వార్తల్లో ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డ్యూరండ్ లైన్ అంటే ఏ దాన్ని సపరేట్ చేసేది, ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ని సపరేట్ చేసే ఒక సరిహద్దు రేఖ. డ్యూరండ్ లైన్ 2600 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు, డిస్కషన్స్ ఖతార్లోని దోహా సిటీలో జరిగాయి. అక్కడ ఇరు దేశాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఈ చర్చలకి ఎవరు మధ్యవర్తిత్వం వహించాయి అంటే ఖతార్ కంట్రీ, తుర్కియే కంట్రీ. ఖతార్ అండ్ తుర్కియే కంట్రీ యాక్టెడ్ యాజ్ ఎ మీడియేటర్స్ ఫర్ రీచింగ్ దిస్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఆఫ్ఘనిస్తాన్కి మరియు పాకిస్తాన్కి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎక్కడ కుదిరింది అంటే దోహా, ఖతారు. ఎవరి చర్చల వల్ల అంటే ఖతారు, తుర్కియే కంట్రీ. ఇక జాగ్రఫీలో డ్యూరండ్ లైన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అమెరికాలో నో కింగ్స్ నిరసనలు. ఇది అగైన్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ వార్తల్లో నిలిచింది.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ చేపడతా ఉన్న అప్రజాస్వామిక విధానాల పట్ల, యాంటీ డెమోక్రాటిక్ ఇనిషియేటివ్స్ పట్ల డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేపడతా ఉన్నాడు అని చెప్పేసి ఆ ప్రజాస్వామిక సంఘటనలకి నిరసనగా అమెరికాలోని ప్రజలు నో కింగ్స్ పేరిట నిరసనలు చేపట్టారు. ఇన్ ప్రొటెస్ట్స్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ అమెరికన్ పీపుల్ స్టార్టెడ్ నో కింగ్స్ ప్రొటెస్ట్స్. అంటే ఇక్కడ ఎవరు కూడా, ఇది ప్రజాస్వామ్యం, ఇందులో ఎవరు కూడా రాజు కాదు అన్న అర్థం వచ్చేలాగా నో కింగ్స్ ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నాయి. అమెరికాలోని 50 స్టేట్స్లలో ఈ ప్రొటెస్ట్లు, ఆందోళనలు జరుగుతూ ఉన్నాయట. నెక్స్ట్ వన్, గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025. మనకి ఇండిసెస్ గురించి తెలుసుకుంటా ఉన్నాం వరుసగా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం, ప్రపంచ ఆకలి సూచిక. ఇప్పుడు గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయీస్కి ప్రధాన ఆదాయ వనరు ఏది ఉంటుంది? పెన్షనే. ద మెయిన్ ఎకనామిక్ రిసోర్స్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇస్ పెన్షన్. సో అటువంటి పెన్షన్సే ప్రధాన ఆదాయ వనరు అయినప్పుడు వివిధ దేశాలలో ఈ పెన్షన్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం మెర్సర్ సిఎఫ్ఏ అనే ఒక ఇన్స్టిట్యూటు ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుందట. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ ఇదేం చేస్తుందంటే, ఈ ఇన్స్టిట్యూటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంట్రీస్లలో అసలు ఏ విధంగా పెన్షన్ సిస్టమ్స్ ఉన్నాయి, ప్రపంచ దేశాలలో పెన్షన్ల వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఈ రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్కి పెన్షన్స్ ఎలా అందజేస్తూ ఉన్నారని చెప్పేసి స్టడీ చేస్తుంది. అది 17th ఎడిషన్ని, 17వ ఎడిషన్ రిలీజ్ చేసింది. ఆ 17th ఎడిషన్ రిలీజ్ చేస్తే ఇండియా లోయెస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇండియాకి డి గ్రేడ్ వచ్చింది. డి గ్రేడ్, ABCDE వరకు ఉంటాయి, 5 గ్రేడ్లు ఉంటాయి. కానీ ఈ గ్రేడ్ అనేది నిల్, పేరుకే ఈ గ్రేడ్ అంటే అది నిల్. మెయిన్గా అయితే డి గ్రేడ్ వరకు ఇది గ్రేడింగ్లు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశానికి డి గ్రేడింగ్ వచ్చింది, అంటే లోయెస్ట్ ర్యాంక్. ఈ మెర్సర్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూటు ఈ సంవత్సరం 17వ ఎడిషన్లో భాగంగా 52 కంట్రీస్ని అనలైజ్ చేసింది. 52 దేశాలలో ఉన్న పెన్షన్ వ్యవస్థని స్టడీ చేసింది. ఇండియా లాస్ట్ ప్లేస్లో నిలిచింది, 52nd ప్లేస్లో నిలిచింది ఇండియా. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇండియాలో పెన్షన్ వ్యవస్థ సరిగా లేదు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకి పెన్షన్ సిస్టమ్ సరిగా లేదు అని చెప్పేసి. మరి టాప్ ప్లేస్లో ఏది ఉంది అంటే, ఏ గ్రేడ్ వచ్చేసి, ఏ గ్రేడ్ సాధించిన దేశాలు నెదర్లాండ్స్, సింగపూరు. నెదర్లాండ్స్ టాప్లో నిలిచింది, గుర్తుపెట్టుకోండి. నెదర్లాండ్స్, సింగపూరు, ఏ గ్రేడ్ సాధించిన దేశాలు నెదర్లాండ్స్, సింగపూరు, ఐస్లాండ్, డెన్మార్క్, ఇజ్రాయెల్. బట్ హైయెస్ట్ స్కోర్ అయితే మాత్రం నెదర్లాండ్స్ వచ్చిందట, 85.4. ఇవి ఏ గ్రేడ్లో 5 దేశాలు ఉన్నాయి, నెదర్లాండ్స్, ఐస్లాండ్, డెన్మార్క్, సింగపూర్, ఇజ్రాయెల్. బట్ హైయెస్ట్ స్కోరు 100 పాయింట్లకు గాను హైయెస్ట్ స్కోరు నెదర్లాండ్స్కి వచ్చింది, 85.4. 85.4తో నెదర్లాండ్స్ టాపు. అదే ఆసియా ఖండంలో అయితే సింగపూర్ టాపు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి డి గ్రేడ్, ఇండియా డి గ్రేడ్ కదా, మన స్కోర్ 43.8. మన స్కోర్ ఎంత అంటే 43.8. మరి డి గ్రేడ్లో ఇంకా ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఇండియా, అర్జెంటీనా, తుర్కీ, ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీలు ఉన్నాయి. సో ఇది గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025. నెక్స్ట్ వన్, బ్రిక్స్ అంతర్జాతీయ అవార్డు 2025. బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డు 2025. ఈ 2025 ఇయర్ గాను బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డు అబుసుప్యన్ కర్కరోవ్ అనే వ్యక్తికి లభించింది. అబుసుప్యన్ కర్కరోవ్ అనే వ్యక్తికి లభించింది. ఈయన రష్యాలోని ఒక ప్రాంతమైన డజెస్టాన్, రష్యాలో ఒక రిపబ్లిక్ ప్రాంతమైన డజెస్టాన్ అనే ప్రాంతానికి మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారట అబుసుప్యన్ కర్కరోవ్. ఈయన చేసిన సేవలకు గాను ముఖ్యంగా కల్చరల్ డెవలప్మెంట్, ఈ సాంస్కృతిక పందాలను బలోపేతం చేయడం కోసము, స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఆధ్యాత్మిక విద్య కోసం చేసిన కృషికి గాను, మ్యారిటైమ్ ఇన్నోవేషన్, ఈ సముద్రయాన రంగంలో ఈయన చేసిన కృషికి గాను ఈ అవార్డు ఈయనకు లభించింది. ఈ అవార్డుని రష్యాలో జరిగిన ఈవెంట్లో ఈయనకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. రష్యాలోని మాస్కోలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ని నిర్వహించింది బ్రిక్స్ కల్చర్ మీడియా ఫోరం. బ్రిక్స్ కల్చర్ మీడియా ఫోరము మరియు ద టైమ్స్ ఆఫ్ రష్యా గ్రూప్ కలిసి జాయింట్గా నిర్వహించిన ఈవెంట్లో ఈయనకి ఈ అవార్డు లభించింది. సో అబుసుప్యన్ కర్కరోవ్
ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ డజెస్టాన్. ఇక్కడ బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు మరో కొన్ని కంట్రీలు ఉన్నాయి. ఓవరాల్గా బ్రిక్స్లో ఇప్పుడు 11 కంట్రీస్ ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా, సౌదీ అరేబియా. బ్రిక్స్ కూటమి మొన్న జరిగిన 17th బ్రిక్స్ కూటమి బ్రెజిల్లో జరిగిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. చైనాకు చెందిన భౌతిక శాస్త్ర నోబెల్ గ్రహీత చెన్ యాంగ్ కన్నుమూత. చైనాకు చెందిన ఫిజిక్స్ సైంటిస్ట్, నోబెల్ అవార్డు విన్నరు. ఈ ఫిజిక్స్లో నోబెల్ అవార్డును గెలుపొందిన సైంటిస్ట్ చెన్ యాంగ్ అనే ఆయన మరణించారట 103 years ఏజ్లో. ఈయనకి 1957లో ఈ ఫిజిక్స్లో నోబెల్ బహుమతి లభించిందట. సో ఇక్కడ జస్ట్ ఈయన ఏ కంట్రీకి చెందినవాడు, ఏ రంగానికి చెందినవాడు అంటే ఫిజిక్స్ సైంటిస్ట్. నెక్స్ట్ వన్, సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ ఇది ఒక హాకీ టోర్నమెంటు, మెన్స్ హాకీ టోర్నమెంట్, పురుషుల హాకీ టోర్నమెంటు, అండర్ 21 ఈవెంట్. 21 ఏళ్లలోపు క్రీడాకారులకు జరిగే ఒక హాకీ టోర్నమెంట్, మెన్స్ హాకీ టోర్నమెంట్, అండర్ 21 మెన్స్ హాకీ టోర్నమెంట్. ఈ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ 2025 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియా గోల్డ్ మెడల్ని గెలుపొందింది, ఇండియా సిల్వర్ మెడల్ని గెలుపొందింది, ఇండియా రజత పథకాన్ని గెలుపొందింది. ఇది 13వ ఎడిషన్, 13th సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 13వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే మలేసియాలో జరిగింది. నిన్న జరిగిన ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా చేతిలో 2-1 తేడాతో ఓడిపోయిందట. సో ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అంటే ఏ గేమ్, హాకీ, అది కూడా పురుషుల హాకీ అండర్ 21. నెక్స్ట్ వన్, జ్యోతి సురేఖ వెన్నము బ్రాంజ్ మెడల్ గెలుపొందింది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ చైనాలోని నాన్జింగ్ సిటీలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ కాంపౌండ్ ఈవెంట్లో, ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి సురేఖ వెన్నము బ్రాంజ్ మెడల్ కాంస్య పథకాన్ని గెలుపొందింది. సో ఇక్కడ జ్యోతి సురేఖ వెన్నం అంటే ఏపీకు చెందిన ఒక ఉమెన్ ఆర్చర్, మహిళా ఆర్చరీ అంటే ధనుస్సు పోటీలు కదా. ఇక ఈమె ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ కాంపౌండ్ ఈవెంట్లో మెడల్ను గెలుపొందిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆర్చర్ టు విన్ ది ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ కాంపౌండ్ మెడల్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా రష్యా సాంస్కృతిక సంబంధాలు, దేశంలో తగ్గిపోతున్న పిల్లలు, చిల్డ్రన్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025, గోర్ఖా ల్యాండ్ సమస్య, ఛత్రపతి సంభాజీనగర్గా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ జలశక్తి మంత్రిత్వ శాఖ, దేశీయ 7 nanometer చిప్ శక్తి, బ్రహ్మోస్ మిస్సైల్, ఇండియా యూరోపియన్ యూనియన్ తొలి ఉమ్మడి ఉగ్రవాద నిరోధక శిక్షణ హర్యానా, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, అమెరికాలో నో కింగ్స్ నిరసనలు, గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025, బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ 2025, చైనాకు చెందిన భౌతిక శాస్త్ర నోబెల్ గ్రహీత చెన్ యాంగ్ కన్నుమూత, సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ 2025 ఇండియా సిల్వర్ మెడల్, జ్యోతి సురేఖ వెన్నం బ్రాంజ్ మెడల్ గెలుపొందింది ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ కాంపౌండ్ ఈవెంట్లో. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you next time. Thank you everyone.